అందరికీ మరణాత. దేవుని వాక్యంను చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవా కేవలము ప్రభా నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా కొద్ది నిమిషములు తండ్రి నీ యొక్క వాక్యమును ప్రభా మేము ధ్యానించుచుండగా తండ్రి మీరే తండ్రి మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాము దేవా. నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. నిలువబడి ఉన్న నన్ను మరుగుపరచు ప్రభా. నీ యొక్క జీవవాక్కును తండ్రి నీ బిడ్డలైన వారికి ప్రభా మీరే అందించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో మనము మన కొరకు సిలువలో బలి అయిన ఆ యొక్క దేవాది దేవుని యొక్క దివ్యమైన మాటల గురించి మనము ఈ దినము ధ్యానించుకుందాము. మరి శ్రమకాల ధ్యానముల దినముల్లో మనమున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవాది దేవుడు మన కోసము సిలువ వేయబడి ఆ యొక్క సిలువలో చివరిగా 7 మాటలను మనతో ఆయన పలికి ఉన్నారు. ఆ యొక్క 7 మాటలలో మొదటి మాటను మనము ఈ దినము ధ్యానించుకుందాము. ఆ యొక్క మొదటి మాట ఏంటి అని మనము చూచినట్లయితే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని యేసు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేయుచున్నారు. ఈ యొక్క మాటలో ప్రార్థన మనకు కనబడుతుంది. ఇది ఏ విధమైన ప్రార్థన అనంటే క్షమాపణతో కూడిన విజ్ఞాపన ప్రార్థనగా ఈ మాట మనకు కనబడుతూ ఉంది. మరి మన యేసయ్య గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన సేవ ప్రార్థనతో ఆయన ప్రారంభించారు. అలాగే మరి యేసు ప్రభు వారు బాప్తిస్మ సమయంలో ఆయన బాప్తిస్మము తీసుకున్న సమయంలో ఆయన ప్రార్థన చేయడం కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనము. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినట్లయితే, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మరి యేసు ప్రభువారు బాప్తిస్మము తీసుకున్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన సేవా ప్రారంభం మొదలుకొని 19 ప్రార్థనలు చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉంది. మరి ఒక సిలువ మ్రానిపై చివరిగా చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలుగా మనకు కనబడుచున్నవి. ఈ మాటలు మనము ధ్యానించినప్పుడు ఈ యొక్క మాటలలో ఎంతో గొప్ప అర్థము మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ దినము దేవాది దేవుడు పలికిన ఈ యొక్క మొదటి మాటను మనము ధ్యానించుకుందాము. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క మాటలో ఉన్న 4 విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క మాటను ఎందుకు ఈ మాట పలికాడు, ఏ పరిస్థితిలో ఆయన ఈ మాట పలికాడు అని మనం చూసినట్లయితే, ఎలా ఈ మాటను ఆయన పలకగలిగాడు, ఈ మాట ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అనే విషయాలను
మనము ధ్యానించుకుందాము. మొదటగా ఆయన ఎందుకు ఈ మాట పలికాడు అని మనం చూచినట్లయితే, ఈ యొక్క మాట లేఖనము నెరవేరడానికి ఆయన పలికాడు. మరి మనము యేసు ప్రభు విషయము మనం చూచినట్లయితే, మరి పాత నిబంధన గ్రంథములో ఆయన కన్యకకు జన్మిస్తాడని, ఏ గ్రామములో ఆయన జన్మిస్తాడు, ఏ దేశంలో ఆయన జన్మిస్తాడు అని ఆయన గురించిన అనేకమైన విషయములు ముందుగానే ప్రవక్తలైన వారు అనేక ప్రవచనములు ప్రవచించి ఉన్నారు. ఆ యొక్క ప్రవచనముల నెరవేర్పే మరి క్రీస్తుగా మనకు దేవాతి దేవుడు జన్మించి ఉన్నారు. ఆ యొక్క లేఖనము నెరవేరడానికి ఈ మాట పలికారు. లేఖనం అనగా యేసయ్య గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనము. ఈ యొక్క ప్రవచన నెరవేర్పును మనము ఈ మాటలో చూస్తున్నాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించును. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. మరి దేవాతి దేవుడు శిలువ మ్రానుపై చేసిన ఆ యొక్క ప్రతి పని ఇక్కడ ముందుగానే ప్రవచనముగా ఇక్కడ రాయబడినది. అనేకుల పాపములను ఆయన భరించాడని, మరి మన అపరాధముల నిమిత్తమై మన అపరాధములను ఆయన మీద వేసుకున్నట్టుగా ఇక్కడ లేఖనము ముందుగానే రాయబడినది. మరి యొక్క లేఖన నెరవేర్పు విషయమై ఆయన సిలువ వేయబడి, సిలువలో మొదటి మాటగా ఈ లేఖనము నెరవేరునట్లుగా ఈ మాటను ఆయన పలుకుచూ ఉన్నాడు. మరి ఈ యొక్క మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని, మరి ఈ మాటను మనం గమనించినట్లయితే గనక వీరు అనే మాట 3 సార్లు మనము ఈ మాటలో చూస్తూ ఉన్నాము. మరి 3 వీరు అనే మాటలో దాగి ఉన్న మర్మం ఏంటి అంటే, మరి యేసు ప్రభు వారికి ముందు కాలంలో ఉన్నవారు, అలాగే యేసు ప్రభు కాలంలో ఉన్నవారు, ఆ యొక్క శిలువ మరణము తరువాత ఉన్నవారు. ఈ యొక్క అందరి పాపముల విషయమై ఆయన శిలువ వేయబడినట్టు మనము తెలుసుకొనవచ్చు. ఈ విధముగా మనము చూచినట్లయితే మరి ఒక ప్రవచనం మనము చూద్దాము. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 4వ వచనము. 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మరి ఇక్కడ ఈ లేఖనం ప్రకారము వారు ఆయన మీద పగపట్టి మరి అంతగా ఆయనను హింసించుచున్నా కానీ దేవుడు వారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఒక మాట ముందుగాని కీర్తనల గ్రంథము మనము చూస్తున్నాము. ఈ ప్రకారముగా మరి దేవాతి దేవుడు శిలువ మ్రానుపై వీరందరి కొరకు కూడా ప్రార్థన చేయడం మనకు కనబడుతుంది. అలాగే ఆయన మరి బోధనా కొండ వద్ద బోధిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క క్షమాపణ గురించి ఆయన చెప్పిన మాటను మనము చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన బోధనా కొండ మీద చెప్పిన మాట, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఆయన బోధించున్నారు. మరి ఆయన చెప్పిన రీతిగానే ఆ యొక్క కల్వరి కొండ మీద ఆయన చెప్పిన దానిని ఆయన నెరవేర్చి మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఆయన
చెప్పిన దానిని చేసేవారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆ యొక్క బోధన కొండ మీద చెప్పిన మాటను కల్వరి కొండ మీద ఆయన నెరవేరుస్తున్నట్టు ఇక్కడ మనము స్పష్టముగా చూడవచ్చు. మరి హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అని ఆయన చెప్పిన రీతిగా మరి యొక్క సిలువలో ఆయనను హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విధముగా లేఖనము నెరవేరునట్లుగా ఈ యొక్క మొదటి మాటను ఎందుకు ఆయన పలికాడు అని మనం చూచినట్లయితే, లేఖనము నెరవేరుటకు ఈ యొక్క మాటను ఈయన పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. లేఖనము నెరవేరుటకై లోకపు పాపము పోవుటకై, లేఖనము నెరవేరుటకై లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తమును గల పావనుడేసుని రక్తమును గల ముప్పదిరు కలమూటదిగో, ముప్పదిరు కలమూటదిగో, అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము ఏ పరిస్థితిలో ఆయన ఈ మాట పలికాడు అని మనం చూచినట్లయితే, ఆయన పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు దిగగొట్టారు. అప్పటికే 39 కొరడా దెబ్బలు ఆయనను కొట్టి ఎంతో హింసించుచూ ఉన్నారు. ఆయన శరీరం అంతా కూడా చీల్చబడి నలగగొట్టబడి రక్తము ఏరులై పారుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో భూమికి ఆకాశమునకు మధ్యలో, 2 దొంగల మధ్యలో, 3 మేకుల మధ్యలో, నిలువు కమ్ముకి అడ్డు కమ్మికి మధ్యలో, నరునికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా మాంసపు ముద్దగా మారిన యేసు స్వామి పలికిన ఈ యొక్క మొదటి మాట. ఆయన ఉన్న పరిస్థితిని మనము వర్ణించలేము, వివరించలేము. ఈ ప్రపంచములో ఎవరు కూడా పడని బాధను, వేదనను సిలువ మ్రానుపై మన యేసు స్వామి అనుభవించి ఉన్నారు. ఈ విధముగా ఆయన సిలువ మ్రానుపై మన కొరకు అంత వేదన కలిగిన పరిస్థితిలో వారు ఆ విధం అంత ఘోరముగా ఆయనను హింసించుచు ఉండగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని మన కొరకు ఆయన ఈ యొక్క మాటను సిలువ మ్రానుపై పలుకుతూ ఉన్నారు. ఈ మాటను ఆయన ఎలాగున పలకగలిగాడు అని మనము చూచినట్లయితే, ప్రేమతో ఆయన ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనము చూచినట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఇక్కడ మనము వచనం చూచినట్లయితే, ప్రేమ ద్వారా మాత్రమే మనము ఇతరులను క్షమించగలము అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మరి దేవాతి దేవుడు తన అపారమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ మరి మన కొరకు ఆ యొక్క మాటను పలికినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. క్రీస్తు ప్రేమను మనము వర్ణించలేము.
వివరించలేము. ఇది శాశ్వత కాలం ఉండే ప్రేమ, అగాపే ప్రేమ, హద్దులు లేని ప్రేమ. ఇట్టి ప్రేమను మనము ఈ యొక్క లోకములో ప్రేమ వంటిది కాదు. ఇది గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇట్టి ప్రేమతో దేవాతి దేవుడు శిలువ మ్రానుపై ఈ యొక్క మొదటి మాటను పలుకుతూ ఉన్నారు. మన కొరకు తన్ను తానే అర్పించుకున్న ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరి మన కొరకు తన్ను తాను అర్పించుకున్నట్టు ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము కూడా మరి క్రీస్తును పోలి ఇతరులను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ప్రకారము మనము ఇతరులను ప్రేమించగలగాలి. అలాగునని మనము ప్రేమించకపోయినను మనలను మన యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించతిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మరి మనము దేవుని ప్రేమించతిమని కాదండి, మరి ఆయనే మనలను ప్రేమించి మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమై ఉన్నారు. ఇది దేవుని ప్రేమ అని మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. అట్టి గొప్ప ప్రేమను మనందరము కూడా మరి యేసు ప్రభువు ద్వారా మనము పొందుకొని ఉన్నాము. ఆ విధముగానే మనము కూడా ఇతరులను ప్రేమించాలి. అలాగే ఇంకను దేవుని ప్రేమ ఏ విధముగా ఉంది అని మనం చూసినట్లయితే, రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు ఇంకను మనం పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మనలను ఆయన చచ్చేంతగా మనలను ప్రేమించినట్టు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. తనను హింసించిన వారిని క్షమించుమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో ఈ కార్యము చేస్తూ ఉన్నాడు. మరి ఇది ఏ విధముగా సాధ్యము? ఆయన క్షమించడం అనేది ఎలాగున జరిగింది అని అంటే, కేవలము ప్రేమ ద్వారా మాత్రమే ఈ కార్యమును యేసు ప్రభు వారు శిలువ మ్రాను మీద జరిగిస్తూ ఉన్నారు. మరి మనము ఈ యొక్క మాట ద్వారా మరి మన జీవన విధానము ఎలాగున ఉన్నది, మనము ఇతరులను క్షమించగలుగుతూ ఉన్నామా, మన వలె మన పొరుగు వారిని మనము ప్రేమించగలుగుతున్నామా అనేది మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రానుపై చెప్పిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. మరి మనము కూడా ఇతరుల దోషములను మరి పరలోక ప్రార్థనలో మనము చేసినట్టుగా, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించండి అని మనము ప్రార్థన చేస్తాము. మరి ఆ విధముగా ప్రతి ఒక్క విషయములో కూడా మరి మనము క్షమాగుణము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మరి దేవాతి దేవుడు ఘోర పాపములో మనము ఉండగా మనలను ప్రేమించి మన పాపముల నిమిత్తము తనకు తానే అర్పించుకొని తనను రిక్తునిగా చేసుకుని దీనునిగా దీన స్వరూపముతో దేవాతి దేవుడు శిలువ మ్రానుపై వేలాడడం మనము చూస్తూ ఉన్నాము. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను
నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 4వదిగా మనము చూసిన మరి మనం ఏమి నేర్చుకోవాలి అని మనం గమనించినట్లయితే, హింసించే వారి కొరకు, మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించాలి, వారిని క్షమించాలి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మత్తయి 5:44లో మనము చూచినట్లుగా దేవాతి దేవుడు చెబుతున్న మాట, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. మరి ఒక మాట ప్రకారముగా, ఈ యొక్క వాగ్దానము ప్రకారముగా మనకు ఎటువంటి ద్రోహము చేసిన వారినైనను సరే, మనల్ని హింసించిన వారినైనను, మనలను బాధ పెట్టిన వారిని ఎవరినైనను సరే క్షమించి వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ఎఫెసీ పత్రిక 4:32లో మనం చూసినట్లయితే, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి యొక్క వాక్యములో మాట ప్రకారము మనము క్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మన పాపముల నుండి మనము క్షమించబడ్డాము. అటువలే మీరును కరుణా హృదయులై ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండి క్షమాగుణము కలిగి ఉండమని ఇక్కడ మరలా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 మనం చూసినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. మరి ఇతరులు ఎవరైనాను మనకు హాని చేసినట్లయితే మనము ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమను తలంచుకున్నట్లయితే, మరి ఆయన ఎంతగా సహించాడో, మరి ఆయనను కొరడాలతో కొట్టారు, ఎంతగానో హింసించారు. ఆ యొక్క రాత్రికాల సమయములో ఆయనను సిలువ వేయాలని 6 కోట్లలో ఆయనను త్రిప్పుతూ రాత్రంతయు ఆయనను ఎంతో హింసించి వారు మరి ఉదయకాల సమయంలో ఆయనకు సిలువ వేయడం మనం చూస్తున్నాము. మరి అంతగా ఆయనను వారు బాధించినను సరే ఆయన వారిని క్షమిస్తూ వారి కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ విధముగా మనము మన పొరుగువారు ఎవరైనాను సరే మరి మనల్ని హింసించినను కానీ మనము క్రీస్తును పోలి నడుచుకొనవలెను గనుక, మరి ఈ ప్రకారముగా క్రీస్తు వలె మనము ఇతరులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి క్రైస్తవులు అనగా క్షమించేవారు. మరి మనము క్షమాగుణము కలిగి ఉండాలి. మరి ఇతరుల వలె మనము ఉండడానికి వీల్లేదు. మరి మనము ప్రత్యేకమైన జీవితమును కలిగి ఉన్నాము గనుక మరి మనము క్షమాగుణమును కలిగి ఇతరులను క్షమించేవారుగా, మనల్ని హింసించిన వారి కొరకు, మనల్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి. ప్రేమించేవారుగా మనము మారాలి. ఇట్టి విధముగా మరి శిలువ మ్రానుపై దేవాతి దేవుడు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అనే మాటను మనము జ్ఞాపకము చేసుకొని మన జీవితముల్లో మరి ఎవరి మీద ఎటువంటి కోప ద్వేషములు మనము పెట్టుకొనకుండా క్షమాగుణము కలిగి ఇతరుల కొరకు ప్రార్థన చేయుచు మనము ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ ప్రకారముగా దేవాతి దేవుని మాట ప్రకారము జీవించి అట్టి ధన్యతను మనము పొందుకొందుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
దేవా ఈ యొక్క సమయంలో తండ్రి దేవా మీరు మా కొరకు ప్రభా సిలువలో తండ్రి దేవా బలియాగమై తండ్రి మా యొక్క పాపముల నిమిత్తమై ప్రభువా మరణించిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంతో తండ్రి శ్రమను ప్రభా సిలువలో తండ్రి దేవా నీ యొక్క రక్తమును తండ్రి దేవా మా కొరకు దారపోసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా సిలువ మ్రానుపై వ్రేలాడుచు తండ్రి దేవా చివరిగా తండ్రి దేవా మీరు పలికిన మాటలు తండ్రి ఇప్పుడు మేము ధ్యానించుకొని ఉన్నాము దేవా నీకు స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని ప్రభువారు అంతగా హింసించును తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని వారి కొరకు ప్రభా తండ్రికి విజ్ఞాపన చేసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి మిమ్మల్ని తండ్రి మేము మాదిరిగా చేసుకుని ప్రభా మా యొక్క జీవితాల్లో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి క్షమించి ప్రభా వారికి కొరకు ప్రార్థన చేసే ధన్యతను మాకు దయచేయండి దేవా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.